హైదరాబాద్కు సాయంత్రం 4 గంటలకు మెస్సీ రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో ఎవరూ ఆయనను చూసేందుకు రోడ్ల మీదకు రావద్దని పోలీసులు సూచించారు. టికెట్ లేని వారు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లోకి రావద్దన్నారు. ప్రేక్షకులు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైల్లో రావడం ఉత్తమమని సూచించారు. ప్రేక్షకులు ల్యాప్టాప్లు, బ్యానర్లు, వాటర్ బాటిల్స్, కెమెరాలు, హెల్మెట్లు, బ్యాగులు తీసుకురావద్దని తెలిపారు. దీంతో పాటు బయట నుంచి తెచ్చే ఆహార పదార్థాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల జాతీయ ఉత్పత్తి దేశంలోనే అధికమని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 3.87 లక్షల రూపాయలతో తెలంగాణ పలు రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక 3.80 లక్షలు, తమిళనాడు 3.61 లక్షలతో 2-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే ఢిల్లీ 4.93 లక్షల రూపాయల జీఎస్డీపీతో ముందు వరుసలో నిలిచింది. నల్గొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో కనిపించడం కలకలం సృష్టించింది. కత్తెర గుర్తుకు ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలు మురుకు కాలువలో దర్శనమిచ్చాయి. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు భిక్షం ఆరోపించారు. గురువారం వెలువడిన సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ఆయన 455 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 830.04 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కిట్ల పంపిణీ కోసం 157.20 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది. పండ్ల తోటలలో సాగులో 2వ స్థానంలో నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. 1.93 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేసి ఏపీ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో 2వ స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో 3వ స్థానంలో ఉంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. డెహ్రాడూన్లోని చారిత్రాత్మకమైన చెట్వర్డ్ డ్రిల్ స్క్వేర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మిలిటరీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్డీఏ ద్వారా ఎంపికైన క్యాడెట్లకు ఐఎంఏలో శిక్షణ ఇస్తారు. ఇంటర్ అర్హతతో విద్యార్థులను పోటీ పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో మిలిటరీలో విధులు నిర్వహిస్తారు. ఈ శిక్షణా కేంద్రం 1932లో ఏర్పాటైంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా గులాబీ తోటలకు ప్రసిద్ధిగాంచింది. ధర్మపురి జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్న గులాబీలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం వస్తూ ఉండటంతో గులాబీలకు డిమాండ్ అధికంగా ఉంది. గులాబీలతో పాటు సంపెంగ, మల్లెలు, ఇతర పూల రకాలు సాగు చేస్తూ ఉండటంతో ఈ ప్రాంత రైతులు లాభాల బాటలో సాగుతున్నారు. ప్రయాగ్రాజ్లో మాఘ్ మేళా కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగే ఈ భారీ ఉత్సవం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ఉపక్రమించింది. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. దీనిని కుంభమేళలో భాగమని కూడా అంటూ ఉంటారు. వసంత పంచమి, మహాశివరాత్రి వంటి ముఖ్యమైన పండుగలు ఈ మాసంలో వస్తాయి. దేవతలు ఈ మాసంలో భూమిపైకొచ్చి స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రాకతో కలకత్తా నగరం సందడిగా మారింది. పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సాల్ట్ లేక్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమం వీక్షించేందుకు ఉదయం నుంచే అభిమానులు తరలివచ్చారు. బిగ్ బాస్ 19 సక్సెస్ మీట్ ముంబైలో ఘనంగా జరిగింది. తారల తలుకు బెలుకులతో ఈ కార్యక్రమం కలర్ఫుల్ గా సాగింది. బిగ్ బాస్ 19 సీజన్ ఇటీవలే ముగిసింది. గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రాండ్ సక్సెస్ పార్టీ జరిగింది. ఇందులో సల్మాన్ ఖాన్, ఫరానా, తన్యా, అమల్ మాలిక్, బేసిర్ అలీ వంటి కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.